జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి ఇన్ఛార్జ్ నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ఈబి రవికుమార్ సారు వీళ్ళందరూ దిశానిర్దేశం చేసి మనకు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద ర్యాలీని నిర్వహించి ఒక వారోత్సవాలు జరపాలి అని ముందు నుంచే మాకు ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఇవ్వటం జరిగింది। ఆ ప్రణాళిక ప్రకారము మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో గంజాయి అనేటటువంటిది యువతను ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంది। యువత చెడ్డదారి పట్టి చాలా మంది దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు। ఈ డ్రగ్స్ వ్యసనం నుంచి వాళ్ళను విముక్తి చేయాలనే ఉద్దేశంతో యువతను మేల్కొల్పాలని మమ్మల్ని అందరినీ ఆదేశించడం జరిగింది। ఆ ఆదేశాల మేరకు మేము ప్రతి స్కూలు మరియు 10th క్లాస్ ముఖ్యంగా అలాగే జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలల్లో కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాము। అందులో భాగంగా ఒక వారం నుంచి ప్రతి కళాశాల స్కూల్ను విజిట్ చేయడం జరుగుతూ ఉంది। అక్కడ వాళ్ళకి డ్రగ్స్ వల్ల జరిగే దుష్పరిణామాల గురించి వివరించి చెప్పడం జరుగుతూ ఉంది। వాటిని దూరంగా ఉండి రాష్ట్రం నుంచి వాటిని ఎలా తరిమివేయాలి అనే దాని మీద వాళ్ళకు చక్కగా అవగాహన కలిగించడం జరిగింది। వాళ్ళందరినీ కూడా ఈరోజు మొబిలైజ్ చేసి మనము ఒక 3000 పైచిలుకుతోటి భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది। ఈ ర్యాలీ వచ్చేసి మొదట మనకు వీవర్స్ కాలనీ నుంచి మొదలుపెట్టి సోమప్ప సర్కిల్ వరకు తీసుకొచ్చి సోమప్ప సర్కిల్లోన మానవహారంగా ఏర్పడి అక్కడ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది। మన రాష్ట్రాన్ని దేశాన్ని యువత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది। ఈ యువత అనేటటువంటిది క్రమశిక్షణతో ఉంటే ఎవరు కూడా తప్పు చేసేదానికి అవకాశం ఉండదు। ముందు వాళ్ళు తెలుసుకొని నలుగురికి సమాజానికి కూడా తెలియజేసినట్లయితే అందరూ దానికి దూరంగా ఉన్నట్లయితే మనము డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ని నిర్మించవచ్చని ఒక సత్సంకల్పం చేసుకుని మనము ప్రతిజ్ఞ చేయడం జరిగింది। ఇందులో పోలీసు వారు మరియు సెబ్ విభాగము అందరూ పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా ఎన్జిఓ మన యాంటీ కరప్షన్ నేషనల్ యాంటీ కరప్షన్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది। వాళ్ళు ఎప్పుడు తరచూ మాతో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు। ప్రతి సోషల్ యాక్టివిటీలో వాళ్ళ సహకారం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా అభ్యర్థించడం జరిగింది। వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ కార్యకర్తలను తీసుకొని వాళ్ళ కమిటీ మెంబర్స్ తీసుకొని అపేర్ కావడం జరిగింది। వాళ్ళకు కూడా మళ్ళా మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈ రోజు పాల్గొన్నటువంటి మన ప్రభుత్వ బాలుర పాఠశాల జూనియర్ కాలేజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎమ్మిగనూరు అలాగే మన బాలికల ప్రభుత్వ పాఠశాల అలాగే బాలికల జూనియర్ కళాశాల ఎమ్మిగనూరు మరియు మన వీవర్స్ కాలనీలోని జెడ్పీహెచ్ బాయ్స్ హై స్కూల్ ఈ స్కూల్ అన్నింటినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।